హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ చీజ్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. చీజ్ను మనం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్లలో చూస్తుంటాం. పాలతో తయారు చేస్తున్న పదార్థాలలో ఇది కూడా ఒకటి. చీజ్తో పిజ్జా, బర్గర్, చీజ్ దోశ, పాస్తా వంటి ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. చీజ్తో చేసిన ప్రతి వంట కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. అందుకే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. చీజ్ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చీజ్ను మితంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చీజ్ను తీసుకోవడం వల్ల ఎముకలో గుళ్ళబారడం, ఎముకల పగుళ్ళు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చీజ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, దేహ పుష్టికి ప్రోటీన్ ఎంతో దోహదపడుతుంది. ఇందులో విటమిన్ B12, విటమిన్ A, ఫాస్ఫరస్, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా సహాయపడతాయి. బరువు తగ్గడంలో కూడా చీజ్ మనకు దోహదపడుతుంది. చీజ్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే చీజ్ను తీసుకున్న తర్వాత కడుపు నిండుగా ఉంటుంది. అందుకే బరువు తగ్గవచ్చు. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం ఇతర ఆహారాలను తక్కువగా తీసుకుంటాం. అలాగే కొన్ని రకాల చీజ్లు ప్రోబయాటిక్స్కు ఎక్కువగా కలిగి ఉంటాయి. మరి ఇవి పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, అలాగే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. చీజ్ను రుచిగా ఉందిగా అని ఎక్కువగా కుమ్మేస్తే ఇక అంతే. ఏదైనా లిమిట్గానే తీసుకోవాలి, అప్పుడే మంచిది. మనం పిజ్జాలు, బర్గర్లు, చీజ్ శాండ్విచ్లు లాంటి వాటిలో ఎక్కువగా చీజ్ ఉన్న వాటిని తింటుంటాం. అలాగే మరి కొన్ని బేక్డ్ పదార్థాల్లోనూ ఎక్కువగా దీన్ని వాడుతుంటారు. మరి చీజ్ తినడం వలన మనకు అసలు మంచిదేనా? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? లాంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. చీజ్లో బోలెడు పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, కాల్షియం, మంచి కొవ్వులు, విటమిన్ B12, ఫాస్ఫరస్, జింక్, రైబోఫ్లావిన్ లాంటి ఎన్నో రకాల విటమిన్లు, మినరల్లు దీనిలో దొరుకుతాయి. ఇది మన శరీరం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకరిస్తుంది. చీజ్ వల్ల లాభాలు: కండపుష్టి. చీజ్లో నాణ్యమైన ప్రోటీన్లు అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఇది తినే వారిలో కండరాలు బలంగా తయారవుతాయి. కండపుష్టి కలుగుతుంది. ఇది బలహీనంగా ఉన్న కండరాల్ని రిపేర్ చేస్తుంది. తిరిగి మన శరీర అవసరాలకు అనుగుణంగా అవి పనిచేసేలా చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి. ముఖ్యంగా శాకాహారం మాత్రమే తినేవారు దీన్ని వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. అందువల్ల ప్రోటీన్ ఒకటే కాకుండా B12 కూడా లభిస్తుంది. మొక్కలకు సంబంధించిన ఆహారాల్లో B12 లభ్యం కాదు. కాబట్టి శాకాహారులు చీజ్ నిక్రమం తప్పకుండా తింటూ ఉండాలి. దీనివల్ల DNA సింథసిస్ జరుగుతుంది. ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి సహకరిస్తుంది. దృఢమైన ఎముకలు. కాల్షియం సమృద్ధిగా దొరికే ఆహారాల్లో చీజ్ ఒకటి. ఇది తగినంతగా తినే వారిలో బోలు, ఎముకలు వ్యాధులు లాంటివి దరిచేరవు. ఎముకలు, పళ్ళు దృఢంగా ఉంటాయి. పళ్ళు బలంగా ఉండి గలక పళ్ళు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 2015లో పిల్లలపై జరిగిన ఓ సర్వేలో ప్రతిరోజు పాల ఉత్పత్తులు తినే వారిలో మిగిలిన వారితో పోలిస్తే పళ్ళు దృఢంగా ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. రక్తస్రావాన్ని ఆపడంలో. కేవలం గడ్డి మాత్రమే తిని పాలిచ్చే ఆవులు, గేదెల నుంచి తీసిన చీజ్లో సమృద్ధిగా విటమిన్ K2, omega-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. దెబ్బలు తగిలినప్పుడు రక్తస్రావం ఆగడానికి ఈ K2 విటమిన్ ఉపయోగపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మార్కెట్లో ఉప్పు కలిపిన సాల్టెడ్ చీజ్లను ఎక్కువగా అమ్ముతుంటారు. అవి కాకుండా సోడియం లేని సాధారణ చీజ్ని తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటున్నట్లు కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చీజ్ వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు దక్కుతాయి. ఇటీవల కాలంలో ఇది తినడం ఎక్కువైంది. అయితే చీజ్ అతిగా తిన్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
చీజ్ రోజులో ఎంత తీసుకోవచ్చో వంటకాలకు చీజ్ మంచి రుచిని ఇస్తుంది. చాలా రకాల వంటల్లో చీజ్ను వాడిస్తుంటారు. ఇటీవల కాలంలో చీజ్ తినడం మరింత ఎక్కువ అవుతుంది. స్నాక్స్, కర్రీల నుంచి దోశల వరకు చాలా వంటకాల్లో చీజ్ను వేస్తుంటారు. ప్రత్యేకంగా చీజ్తోనే కొన్ని రకాల వంటలు చేస్తుంటారు. పాలతో చేసే చీజ్ వల్ల ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. అయితే అతిగా తింటే మాత్రం కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయి. చీజ్లో కాల్షియం, ప్రోటీన్ మెండుగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ C12, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, రిబోఫ్లేవన్ సహా మరిన్ని పోషకాలు దీంట్లో ఉంటాయి. దీంతో చీజ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొన్ని లాభాలు ఉంటాయి. అయితే చీజ్లో ఫైబర్ తక్కువగా, సాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియం అధికంగా ఉండడం వల్ల పరిమితి మేరమైన తీసుకోవాలి. మరి ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం. రోజులో ఎంత తీసుకోవచ్చు? చీజ్ను రోజులో సుమారు 60 గ్రాముల నుంచి 80 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇది కూడా ఒక్కసారి కాకుండా 2-3 సార్లు విభజించి తీసుకోవాలి. మొత్తంగా రోజులో చీజ్ను 80 గ్రాముల లోపే తీసుకుంటే మంచిది. ఈ మోతాదుకు మించి తింటే కొన్ని సమస్యలు ఎదురవచ్చు. చీజ్ అతిగా తింటే కలిగే దుష్ప్రభావాలు: బరువు పెరగడం. చీజ్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. దీంతో ఇవి అతిగా తింటే శరీర బరువు పెరిగే రిస్క్ ఉంటుంది. ఇందులో ఫ్యాట్స్ కూడా ఎక్కువే. అందుకే సరైన శరీర బరువు మెయింటైన్ చేసేందుకు చీజ్ను మోతాదు మేరకే తీసుకోవాలి. ఇప్పటి వరకు జాతీయ చీజ్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూన్ 4న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. ఆయన పాడితే దివిలో పారిజాతాలు విరిశాయి. ఆయన గళ్ళం నుంచి వెల్లువడి సప్త స్వరాలు పులకించిపోయాయి. విరహ గానమో, విప్లవ గీతమో, భక్తి సారమో ఏదైనా ఆయన పెదవుల నుంచి జాలువారాక సూటిగా మనసులోకి దూసుకెళ్లేస్తుంది. అందుకే ఆయన గాన గంధర్వుడు అయ్యారు. గగన సీమకెగిపోయిన ప్రతి గుండెకి గుర్తుండిపోయారు. ఆయన్నే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ పేరు వింటేనే సంగీత ప్రియులకు చెవిలో అమృతం పోసినట్టు అనిపిస్తుంది. వందల వేల పాటల్లోని మాధుర్యం ఒక్కసారిగా చుట్టుముట్టి తన్మయవంతంలో ముంచేస్తుంది. భారతీయ సినీ సంగీతానికే వన్నె తెచ్చిన ఎస్పీబీ జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ. ప్రాణమే గానమే. బాలు పూర్తి పేరు శ్రీ పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం. 1946లో నెల్లూరులోని కోనెటమ్మపేటలో పుట్టారాయన. చిన్నప్పటి నుంచి పాటంటే ప్రాణం. పాట తోడిదే లోకం. తండ్రి సాంబమూర్తి హరికథలు చెప్పేవారు. అందువల్లే ఆయనకి రాగతాళాలు పరిజ్ఞానం పుష్కలంగా ఉండేది. ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి. పరుతి వీరన్లోని నటనకు 2006లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును పొందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాలను నటించింది. రావణ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఎవరే అతగాడు ప్రియమణికి మొదటి సినిమా. ప్రియమణి జూన్ 4, 1994 కేరళలోని పాల్కాడ్లో జన్మించింది. BA చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది. తెలుగులో మొదట 2003లో ఎవరే అతగాడు సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రేక్షకులకు చెరువ కాకలేకపోయింది. తర్వాత తమిళం వైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ పెళ్లైన కొత్తలో అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ఒకేసారి తెలుగులో 3 అవకాశాలు వచ్చి చేరాయి. ఆ తర్వాత యమదొంగలో జూనియర్ NTR సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. తొట్టెంపుడి వేణు ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. తొట్టెంపుడి వేణు గారు ప్రకాశం జిల్లాలోని కోడంపి మండలం పెరదేపి గ్రామంలో 1976 జూన్ 4న జన్మించారు. పెరిగింది మాత్రం ఒంగోలు, విజయవాడ, మదురైలో. వేణు తండ్రి కృష్ణమూర్తి గారు ఇంగ్లీష్లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి PhD పూర్తి చేసి అధ్యాపకుడిగా విజయవాడ, చెన్నై, మదురైలో పనిచేశారు. మదురైలోని ప్రముఖ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేసి పదవి విరమణ పొందారు. వేణు సోదరి చిన్నమ్మ గారు ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు. ప్రస్తుతం TRS నేత నామా నాగేశ్వరరావు సతీమణి. వేణు మదురైలో ఇంటర్మీడియట్ను పూర్తి చేసి కర్ణాటకలోని ధార్వాడ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మొదటగా భారతీ రాజా దర్శకత్వంలో ఓ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కొన్ని అవాంతరాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది.
వేణు స్నేహితుడైన వెంకట్ శ్యామ్ ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించాడు. అనిల్ ధీరుభాయ్ అంబానీ ఒక భారతీయ వ్యాపారవేత్త. రిలయన్స్ గ్రూప్, దీన్నే రిలయన్స్ ఏడీఏ గ్రూప్ అంటారు. అతను చైర్మన్. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి వాటితో కూడిన రిలయన్స్ ఏడీఏ గ్రూప్ 2005 జూన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడబడింది. ఇతని ప్రధానమైన వ్యాపార ఆసక్తుల్లో 44 FM స్టేషన్లు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న డిటిహెచ్ వ్యాపారం, యానిమేషన్ స్టూడియో, భారతదేశమంతటా ఉన్న పలు మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఏ లిస్టెడ్ కంపెనీలోనూ పదవులు నిర్వహించకుండా సిబి ఆదేశాల మేరకు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసినట్టు 2022 మార్చిలో ఆయా సంస్థలు బిఎస్ఈకి వెల్లడించాయి. అనిల్ ధీరుభాయ్ అంబానీ 1959 జూన్ 4న బొంబాయి, మహారాష్ట్రలో జన్మించారు. ప్రశాంత్ నీల్ పూర్తి పేరు ప్రశాంత్ నీలకంఠపురం. 1980 జూన్ 4న కర్ణాటకలోని నీలకంఠపురంలో జన్మించారు. ఊరి పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. నీలకంఠపురంను నిల్ అని షార్ట్ చేసి ప్రశాంత్ నీల్గా పేరు మార్చుకున్నారు. తెలుగు ఫ్యామిలీకి చెందిన ప్రశాంత్ నీల్ బెంగళూరులో సెటిల్ అయ్యారు. 2010లో లిఖితతో ప్రశాంత్ నీల్ వివాహం జరిగింది. ఒక కూతురు, కొడుకు ఉన్నారు. నిల్ అక్క విద్య కన్నడ హీరో శ్రీ మురళిని వివాహం చేసుకున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఇండస్ట్రీలో కూడా ప్రశాంత్ నీల్ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. కేవలం ఫ్యాషన్, డబ్బుల కోసమే సినీ రంగంలోకి వచ్చారు ప్రశాంత్ నీల్. 2014లో తన బావ శ్రీ మురళితో ఉగ్రం సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం సినిమా షూటింగ్ చేసే క్రమంలోనే కేజీఎఫ్ చేయాలనే ఆలోచన వచ్చింది ప్రశాంత్ నీల్కు. అనంతరం 4 సంవత్సరాలు కష్టపడి కేజీఎఫ్ చాప్టర్ 1 తెరకెక్కించారు. అంచనాలేవీ లేకుండా విడుదలైన కేజీఎఫ్ పార్ట్ 1 సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.